ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఐ డ్రీమ్ మీడియా ఈ ఛానల్లో మా వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. వంశపార్యంగా ఎన్నో ఏళ్ళుగా మా పూర్వీకులు కొనసాగిస్తున్నటువంటి యొక్క వైద్యాన్ని నేను కూడా ఈ తరంలో చేస్తున్నాను. అడవిలో దొరికేటటువంటి వనమూలికలు ఎన్నో ఈ యొక్క ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం మీకు. కాబట్టి ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏమంటే విరిగిన ఎముకలకు ఒక చక్కని ఔషధం ఈ వీడియోలో నేను చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి విరిగిన ఎముకలు అంటే చాలామందికి యాక్సిడెంటల్గా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు లేకుంటే ఏదైనా ఇంట్లో తిరిగేటప్పుడు అనుకోకుండా ఎక్కడన్నా ఏదో ఒక కారణం చేత వాళ్ళకు కింద పడి ఎముకలు ఇరగడం, మోకాల దగ్గర కానీ తొడ లోపల కానీ కొంతమందికి చేతులకు ఎక్కడైనా కానీ ఎముకలు విరిగినప్పుడు ఆ ఎముకలు విరిగిన దానికి మనం ఏం చేస్తామంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మనము అక్కడ వాళ్ళు సర్జరీ చేస్తారు. ఆ యొక్క ఇరిగిన చోట ప్లేట్స్ చేస్తారు. దానికి రెస్ట్ తీసుకోమంటారు, మెడిసిన్ వాడమంటారు, కాల్షియం ట్యాబ్లెట్లు అవన్నీ ఇస్తారు. మనము అది వాడతాము. కొంతమందికి ఏమంటే తొందరగా రికవర్ అవ్వచ్చు, కొంతమందికి చాలా టైం పడుతుంది. అంతవరకు వీళ్ళు ఏ పని చేసుకోకుండా రెస్ట్ తీసుకొని బెడ్లోనే ఉండి బరువు వేసినప్పుడు ఆ నొప్పి, అక్కడ ఇరిగిన చోట పెయిన్ రావడం, ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళకుండానే మన ప్రకృతిలో మనకు దొరికేటటువంటి మూలికలు ఎన్నో ఉన్నాయి విరిగిన ఎముకలకు. కాబట్టి అలాంటి మూలికలలో ఒకటైనటువంటి నల్లేరు అనేటటువంటి మొక్క మనకు అందుబాటులో దొరుకుతుంది. మీరు చూస్తే నల్లేరు, దీన్ని వజ్రవల్లి అంటారు. ఇది మనకు ఈ యొక్క నల్లేరు అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే అడవి ప్రాంతాలలో, కొండలలో మనకు ఇది ఈ రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాళ్ళ మధ్యన కానీ ఆ మట్టిలలో కానీ మనకు బాగా పెరుగుతాయి అన్నమాట. ఒక చెట్టును ఆధారంగా చేసుకొని కానీ లేదంటే ఆ రాళ్ళపైన ఒక పరుపులాగా దండేగా పెరుగుతాయి అన్నమాట. మనం దీన్ని సేకరించుకునే టైం వచ్చేసి వర్షాకాలంలో మనం తీసుకోవాలి. ఈ యొక్క నల్లేరు వచ్చేసి మనకు ఈ విధంగా మీరు చూస్తే ఇట్లా జాయింట్లు ఇట్లా గ్యాపుగా ఇట్లా ఉంటుంది. ఇది చూడండి, మీకు ఈ వేర్లులాగా వచ్చినాయి కదా. ఈ యొక్క నల్లేరు మనము ఇట్లా కట్ చేసి తెచ్చుకుంటే మనము దీనికి వేరు లేకపోయినా కానీ ఊరికి ఇట్లా నాటితే కూడా ఇది బ్రతుకుతుంది. ఇప్పుడు ఇక్కడ వేరు ఉంది, వేరు లేకపోయినా ఎక్కడైనా కానీ ఒక ఇట్లా కట్ చేసి కూడా ఈ మొక్క ఎక్కడైనా మీకు దొరికితే కూడా తెచ్చి మీ ఇంట్లో కుండీలు ఉంటాయి కదా మొక్కలు పెంచుకునేటివి, అక్కడ నాటేస్తే కూడా అది బ్రతికి దీనికి ఆకులు వస్తాయి, బాగా పెరుగుతుంది అనమాట. కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నల్లేరు అనేది మనకు ఎక్కడైనా పెరిగేటటువంటి ఒక ఔషధ మూలిక. ఈ నల్లేరులో మళ్ళీ రకాలు ఉన్నాయి. నల్లేరులో వచ్చేసి మనకు 3 రకాలు మనకు రెగ్యులర్గా కనపడేటివి. ఒకటి 4 పచ్చల నల్లేరు. 4 పచ్చల నల్లేరు అంటే ఈ విధంగా ముఖాలు 1, 2, 3, 4 ఇట్లా 4 అంటే 4 రకాల ఫేస్లు, 4 రకాలుగా ఉంటే దీన్ని 4 పచ్చల నల్లేరు అంటారు. కొన్ని 3 రకాలే ఉంటాయన్నమాట, 3 ఫేస్లే ఉంటాయన్నమాట, దాన్ని 3 పచ్చల నల్లేరు. కొన్ని 2 ఉంటాయి, దాన్ని 2 పచ్చల నల్లేరు అంటారు. మనకు రెగ్యులర్గా దొరికేది 4 పచ్చల నల్లేరు ఎక్కువగా దొరుకుతుంది. అన్ని ప్రాంతాలలో దొరికేటటువంటి యొక్క ఔషధ మూలిక. కాబట్టి ఇది మనకు తీగజాతిలాగా, అంటే ఇది ఒక తీగలాగా అల్లుకొని పోతుంది. కాబట్టి ఒక మొక్కని కానీ ఒక రాయిని కానీ ఆధారంగా చేసుకొని బ్రతికేటటువంటి మొక్క. కాబట్టి దీనికి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు. కాబట్టి దీనికి ఎక్కువ అంటే ఒకసారి మనకు పడిందంటే ఎక్కువ చావదన్నమాట. ఇది అంత బలంగా ఉంటుంది. ఈ యొక్క జాయింట్లు ఎట్లయితే ఉన్నాయో ఎముకలు కూడా చాలా బలంగా మనకి ఎక్కడెక్కడైతే ఆ జాయింట్లు ఉందో ఆ జాయింట్లలో గుజ్జు అరిగిపోయినా కానీ ఎముకలు ఇరిగిన వాటికి కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క నల్లేరుని మనం ఒక పచ్చడిలాగా తయారు చేసుకోవచ్చు.
లేకపోతే దీన్ని శుద్ధి చేసుకొని దీన్ని ఒక చూర్ణంలాగా తయారు చేసుకొని కూడా వాడచ్చు. కాబట్టి ఈ యొక్క నల్లేరు మనం పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఈ యొక్క నల్లేరుని మనం తెచ్చుకొని నీట్గా ఇప్పుడు ఇట్లా తొడిమేలు తీయాలన్నమాట. మీరు చూస్తే ఇప్పుడు ఇట్లా నల్లేరు ఉంది కదా, ఒక నల్లేరు ఇట్లా తీయాల, ఇట్లా పీసులు ఉంటుందన్నమాట. ఇట్లా నీట్గా ఇట్లా తీసేస్తే లోపల లేతగా ఉంటాయి అన్నమాట. ఇది ఇట్లా నీట్గా పీసులు లేకుండా నీట్గా తీసుకొని మనము దీంతోనే పచ్చడి తయారు చేసుకోవాలి. ఇట్లా ఉంది కదా, ఇది మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇది మనం తీసేటప్పుడు జాగ్రత్తగా చేతికి ఏమైనా గ్లౌజులు వేసుకొని కానీ నీట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొరుకుతుంది అనమాట. అంటే మనకు కుచ్చినట్టుగా కొంచెం పొక్కినట్టుగా అవుతుంటుంది. కాబట్టి దీన్ని చేతికి గ్లౌజులు వేసుకొని నీట్గా తీసేసుకొని, అంటే లేతవి మాత్రమే తీసుకోవాలి. నేను మీకు చూపిస్తుంది కొద్దిగా ముదురుగానే ఉన్నాయి, ఇట్లా లేతగా ఉండాలి. ఈ విధంగా లేతగా ఉండేవి తీసుకుంటే అందులో ఆ యొక్క అంటే ఒగరు అంటే కొరికేది అంత ఎక్కువ ఉండదు అనమాట. కాబట్టి దీన్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయడం ఎట్లా అంటే, చింతపండు మనము బాగా పిసికి నీళ్ళలో చింతపండు పెట్టుకొని చింతపండులో కొద్దిగా మనం కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిస్తే ఇది శుద్ధి అయిపోతుంది అనమాట. దీన్ని పచ్చడి చేసుకునే విధానం ఎట్లా అంటే, మనం కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా మన వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని, కొద్దిగా మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు, తాలింపు గింజలు అన్నీ వేసుకొని బాగా, అంటే ముందుగా తాలింపు గింజల్ని బాగా వేపుకొని దాంట్లో ఉడకంతా చేసుకొని తర్వాత పచ్చడి కావాల్సినవన్నీ వేసి ఈ యొక్క నల్లేరు కాడలు అన్నీ మనం నీట్గా ఒలుచుకుంటాం కదా, చింతపండు పులుసు పోసి దాంట్లో ఈ నల్లేరు కాడలు కూడా వేసి బాగా ఉడికించి ఒక చట్నీలాగా మనం తయారు చేసుకొని, దీన్ని ఏం చేయాలంటే మనం ఒక పాత్రలో ఎత్తి పెట్టుకొని రోజు లేదంటే గాజు సీసాలు వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. రోజు భోజనం చేసేటప్పుడు ఒక స్పూను, ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఒక 2 నెలలు 3 నెలలు కనీసం, అంటే మనకు ఎముక ఇరిగిన వాళ్ళకు ముందుగా ఏం చేయాలంటే, ఎముక ఇరిగినప్పుడు కట్టు కట్టించుకోవాలి. బయట మనం కట్టు కట్టించుకొని, లేకపోతే మామూలుగా ఇప్పుడు కొంతమంది స్క్రూ వేసి బయట హాస్పిటల్లో చేయించుకుంటారు కదా, అలా ఉన్నా కానీ ఈ యొక్క పచ్చడి మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎముక లోపల కాల్షియం పెరిగి ఎముక అతుక్కుంటుంది అనమాట. ఇరిగిన ఎముక అతుక్కుంటుంది. మనకి ఇప్పుడు ఈ జాయింట్ ఎట్లయితే ఉందో ఇట్లా ఎముకని అతికిస్తుంది అనమాట వెంటనే. కాబట్టి మనకు ఆ రిజల్ట్ వచ్చేసి ఒక నెల కల్లా తెలుస్తుంది మనకు. ఎముక అతుక్కుంది కదా అని మనము ఎక్స్రేలో స్కానింగ్లో చూస్తే మటుకు ఎముక అతుక్కున్నట్టే ఉంటుంది, కానీ లోపల మళ్ళీ గుజ్జు ఫామ్ కావాలా. ఎముక లోపల ఆ మజ్జ ఫామ్ కావాలంటే కనీసం అంటే ఇంకొక 2 నెలలు తినాలి కంటిన్యూగా. అట్లా తిన్నాక మనం ఇంకా ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే ఆ యొక్క స్క్రూలన్నీ తీపిసేసుకుంటే ఎముక అనేది బాగా బలంగా ఉంటుంది. తర్వాత మనకేమంటే ఈ యొక్క ఫ్యూచర్లో మళ్ళీ ఎముక అతుక్కున్నాక మళ్ళీ ఏమైనా మనం బరువులు వేసినా, ఎక్కడన్నా మనం రన్నింగ్ చేసినా, ఏం చేసినా కానీ మళ్ళీ ఎముక ఇరగకుండా, ఇప్పుడు అట్లా కాకుండా మనం హాస్పిటల్లో మందులు వాడి ఉంటాము, కొన్ని రోజులకు మళ్ళీ అది ఎముక అతుక్కున్నట్టే ఉంటుంది, మళ్ళీ విరిగింది అనుకో మళ్ళీ డబల్ పని. అట్లా కాకుండా మనకు ఈ యొక్క మూలిక ద్వారా, ఆ యొక్క పచ్చడి ద్వారా బ్రహ్మాండంగా ఆ ఎముకలు అతుక్కుంటాయి. కాబట్టి పల్లెటూర్లలో ఎక్కువగా తయారు చేసుకొని తింటారు, సిటీలో వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఈ యొక్క పచ్చడి తయారు చేసుకోలేకపోయినా దాన్ని శుద్ధి చేసుకొని చూర్ణంలా కూడా తయారు చేసుకోవచ్చు, మెడిసిన్ లాగా. కాబట్టి ఈ యొక్క చట్నీ మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు చుట్టుపక్కల అడవి ప్రాంతాలు ఉన్నా తెచ్చుకోండి, లేకపోతే ఎక్కడన్నా మీకు ఈ యొక్క మొక్క మీకు తెలిసి ఉండింటే ఈ యొక్క ఔషధ మూలిక మీరు తెచ్చుకొని కూడా వేర్లతో పాటు తెచ్చుకొని ఇంట్లో ఒక చిన్న ఇంత పుల్ల నాటినా కూడా బతుకుతుంది మనకు. ఇంత పుల్ల ఎటన్నా తెచ్చుకొని కూడా వేసుకుంటే కూడా అది పెరుగుతుంది. మీరు ఉపయోగించుకొని ఇంకా ఎవరు కూడా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఒక మొక్క వేసినామంటే ఇంకా అల్లుకొని పోతుంది. ఇంకా గోడలు ఉంటే గోడలంపటి, చెట్లు ఉంటే చెట్లంపటి అల్లుకొని పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళు ఉన్నా కూడా చాలు, దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా ఇరిగిన ఎముకలకు, అదేవిధంగా మోకాల్లో గుజ్జు అరిగిపోయిన అన్ని రకాలుగా మనకు ఈ యొక్క మొక్క ఉపయోగపడుతుంది. ఈ యొక్క వీడియో ద్వారా మేము చెప్పినటువంటి వైద్యం మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.